అయ్యో! యమ్మ చామి నేను నిన్ను ఏబీసీడీలు చదువుకున్నావా అని అడగట్లేదే తల్లే. చదువు, చదువు ఎంతవరకు చదువుకున్నావని అడుగుతాండ. అంటే ఒకటో క్లాసా? రెండో క్లాసా? అట్లా ఎంతవరకు చదువుకున్నావని అడుగుతా ఉండ. అయ్యో! ఏటి పిల్లవో ఏటో నువ్వు. అయ్యో! ఇంకోటేంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం జస్ట్ ఫర్ ఫన్. అంటే ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో, జస్ట్ ఫర్ ఫన్ కోసమే ఈ వీడియో అనేది చేశాను. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఫన్నీ వీడియో. ఎస్, మీరు తమ్ములైన చూసే ఉంటారనమాట. బట్ ఇది నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసా. ఎట్టుంది ఏంటని మీరే చెప్పాలి. మీకు ఇది నచ్చిందంటే ఖచ్చితంగా పార్ట్ 2, పార్ట్ 3 అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతాను అనమాట. నచ్చలేదు అనుకుంటే కూడా చెప్పండి, స్టాప్ అయితే చేసేస్తా. ఏదో ఒకటి కమెంట్ చేయండి, ఓకేనా? ఏంది అట్లా దొంగలాగా కిటికీల నుంచి అట్లా చూస్తాడో? ఏముందడా? ఏమైనా విచిత్రం ఉందా ఏంది? నాకైతే అర్థం కాలే. ఆ పక్కింట్లోకి కొత్తగా దిగిన పెళ్లి కూతురు వచ్చిందంట. ఆ తన్ని ఎలాగైనా నాకు పెట్లో చేసుకునేద్దామని చూస్తూ ఉన్నా. ఎక్కడికి పోతుంది? ఇక్కడేగా ఉంటది. నేను పట్టుకుంటాగా, నాకు తెలుసుగా. చెప్తా రా, నువ్వు నా బుట్టలో వేసుకునైనా నేను. అమ్మా ఏటనుకున్నావు ఈ పుల్లక్కంటే? ఏంటి చెల్లె, కొత్త దిగినారా ఈడ మళ్ళీ నువ్వు? నేనా మీ పక్కింటి పుల్లక్కన అనమాట. నైట్ టు మీట్ యూ. నైట్ టు మీట్ యూ అక్క. అది నైట్ టు మీట్ యూ కాదక్క, అది నైస్ టు మీట్ యూ అక్క. అది నేను రోజా. ఓ అదేలే అమ్మా, నైస్ టు మీట్ యూ. నా బతుకు ఏంటో, ఇంగ్లీష్ కూడా వచ్చి చావట్లేదు. సర్లే చెల్లె, ఇంకేంటి విశేషాలు చెప్పు మళ్ళా. ఏడు చదువుకున్నావు చెల్లె నువ్వు? ఏడు చదువుకున్నావు? ఏడు చదువుకున్నావు? ఏ ఊరు మీది? నేను బీఎస్సీ చేశానక్క. ఇంకా చదువుకుందాం అనుకున్నాను, కానీ మా ఆయన పెళ్ళైన తర్వాత చదువుకుందులే అని చెప్పారనమాట. నేనైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మాది హైదరాబాద్. అయ్యో యమ్మ చామి నేను నిన్ను ఏబీసీడీలు చదువుకున్నావా అని అడగట్లేదే తల్లే. చదువు, చదువు ఎంతవరకు చదువుకున్నావని అడుగుతాండ. అంటే ఒకటో క్లాసా? రెండో క్లాసా? అట్లా ఎంతవరకు చదువుకున్నావని అడుగుతా ఉండ. అయ్యో ఏటి పిల్లవో ఏటో నువ్వు. అయ్యో అది కూడా తెలియకుండా ఎట్ట బతుకుతావు తల్లి నువ్వు ఈడొచ్చి. ఏ సామి, మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారక్క. అయ్యో అక్క, ఏంటక్క నువ్వు మరి ఇంత ఫన్నీ ఉన్నావు? ఇప్పుడనే ఇలా ఉన్నావా? ఎప్పుడు ఇలానే ఉంటావా? అది ఏబిసిడిలు కాదక్క, బిఎస్సి డిగ్రీ చేశానని చెప్తున్నాను. వాళ్ళమ్మో, ఓ నాయనో, డిగ్రీలు చేసేసినావు? ఓ అట్లా. అమ్మా, ఈ పిల్ల చాలా చదివేసిందే. ఈ పిల్ల దగ్గర ఎట్లున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి చెల్లాయ్? ఏమైందక్క ఫేస్ అలా పెట్టారు? అవునక్క, అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీరు ఎంతవరకు చదువుకున్నారక్క? నా చదువా? నేను ఏడు చదువుకున్నా, 2వ క్లాసు 3వ క్లాసు కూడా లే. అయ్యో ఇప్పుడు చెప్తే మానం మర్యాద అన్నీ పోతుంది. ఇప్పుడు ఎట్లా తెప్పించుకోవాలి? సెల్లే, నాకు పనుంది కిచెన్ లో, ఇది చేసి పెట్టేసి వచ్చిన, మళ్ళీ వస్తానే, మళ్ళీ చక్క మాట్లాడుకుందాం. సరేనా? లేదు చెల్లి, నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తాను. ఓకేనా? సరే చెల్లి. ఒక్క నిమిషం ఆగు. అయ్యయ్యో, ఈ అక్కేంటి మరి ఇంత ఫన్నీగా ఉంది. సరే ఓకే, బాయ్, టాటా.
అండ్ ఈ వీడియో చూసి మీలో ఎంతమంది నవ్వుకున్నారో ప్లీజ్ ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు నవ్వారా లేదా అని నాకు ఎట్ట తెలుస్తుంది ఫ్రెండ్స్, చెప్పండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.